ప్రాచీన మిడీవల్ లండన్కి చెందిన ఒక మహిళ శవాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు వెలికి తీశారు. ఇది 680 నుంచి 810 AD మధ్యకాలానికి చెందినదిగా గుర్తించారు. ఆమె శరీరం 1991లో థేమ్స్ నదీ తీరంలో కనుగొనబడింది. దానిలో 50కి పైగా గాయాలున్నాయి. ముఖ్యంగా భుజాలు, వెన్నెముకల్లో మొండిగా కొట్టబడిన ఆనవాళ్లు కనిపించాయి. ఇది ఆమె వారాల తరబడి భయంకరమైన మానసిక, శారీరక వేధింపులకు గురైనట్టు సూచిస్తోంది. చివరిగా, ఆమె తల ఎడమవైపు ఇచ్చిన ఖచ్చితమైన దెబ్బ ఆమె ప్రాణాలను తీసింది. ఆ కాలంలో ఇటువంటి శిక్షలను సామాజిక నియంత్రణ కోసం ప్రజల ముందు హెచ్చరికగా అమలు చేస్తూ ఉండేవారని నిపుణులు భావిస్తున్నారు. సంప్రదాయిక సమాధులకు భిన్నంగా, ఆమె శరీరాన్ని బెరడు మట్టెలపై మోసును తినకుండా వేసి, బార్క్ షీట్లు మధ్య ఉంచారు. ఇది శవాన్ని స్పష్టంగా కనిపించేలా ఉంచాలన్న ఉద్దేశంతోనే జరిగిందని అర్థమవుతోంది. ఆ కాలంలో, ముఖ్యంగా అల్ఫ్రెడ్ రాజు పాలనలో, దొంగతనం, మాంత్రికత్వం వంటి నేరాలకు మరణదండన విధించేవారు. ఆమె ఆహారంలో కనబడిన గుర్తులు తిండిలేని కాలాలు ఎదుర్కొన్నట్లు సూచిస్తున్నాయి. ఇది ప్రత్యేకంగా వలసదారులకి లండన్లో ప్రధాన సమస్యగా ఉండేది. ఈ సంఘటన, ఆ కాలంలో న్యాయం మరియు సామాజిక నియంత్రణను ఎంత దారుణంగా అమలు చేసేవారో దానికి దారుణ ఉదాహరణగా నిలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే ఫ్రెండ్స్.